యాహ్! అసలు ఫస్ట్ నేను మ్యామ్ టీమ్‌కి వెళ్దాం అనుకున్నాను. యాహ్! బట్ ఫుల్ అయిపోయింది నా ఏంటి బ్యాగ్. ఉమెన్ అండ్ పవరా? లేకుంటే ఉమెన్సా? అండ్ అలా కాదు, ఐ అడ్మైర్ హర్ యాస్ అ సింగర్ అండ్ అ పర్సన్. లైక్ వాళ్ళ మదర్‌ని నేను తమిళ్‌లో కలిసాను. ఆవిడ జడ్జ్ నాకప్పుడు. ఓకే. ఓకే. సో, వాళ్ళిద్దరు గూడా నాకు చాలా ఇష్టం. హుహు. సుజాత మోహన్ గారు, ఇంకా శ్వేత మోహన్ జీచి. చేచి అని పిలుస్తాను నేను. ఓకే. అంత మంచిగుంటది అక్క మాతో. ఓకే. సో, షీ ఈస్ ద స్వీటెస్ట్ జడ్జ్ అక్కడ. ఓకే. అందరిని ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఏమైనా తప్పులుంటే గూడా మంచిగా చెప్తారు. హ్మ్. అంత సాఫ్ట్‌గా ఎవ్వరు ఫీల్ అవ్వకుండా అలా అవును. చెప్తారు. అవును. ఎస్పెషల్లీ వాళ్ళ టీమ్ మెంబర్స్‌ని ఆవిడ పాడి పంపించమనేవాళ్ళు ఎపిసోడ్ ముందు పాటలు. ఓకే. సో, అంత జాగ్రత్తగా అంత సీరియస్ తీసుకుంది చేచి ఓకే. సూపర్ సింగర్స్‌ని. అండ్ ఐ హాడ్ సో మచ్ ఫన్ విత్ హర్. సో, జనరల్‌గా సింగర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు అవుతుంటారు. యాహ్! మ్యూజిక్ కంపోజర్స్ అవుతారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు కామెడియన్స్ కూడా అవుతుంటారా? కామెడీస్ కూడా చేస్తుంటారా? ఎందుకు మన సింగర్స్‌లోనే ఉన్నారుగా. ఫర్ ఎగ్జాంపుల్ సమీరా అక్క. ఆహ్, హర్ రీల్స్ ఆర్ వెరీ ఫన్నీ. అసలు అక్కయి సమీర అక్క నిజంగా చెప్తున్నా, నా జిందగీలో అట్లా నవ్వుకోలే. యాహ్! ఎలా చెప్తుంది, ఎలా నరేట్ చేస్తుంది. నేను అన్నిటికి కామెంట్ పెడుతుంటా. ఆల్మోస్ట్ అంత ఇష్టం నాకు తన రీల్స్. ఎప్పుడో యెస్. వెయిట్ చేస్తుంటా. అక్క అంత నీకేమైనా నవ్వొస్తది. యాక్టింగ్ చేయాలంటే చెప్పక్క. డెఫినెట్‌గా. నిజంగా ఆ! అసలు అక్కకి మంచి ఇలా మూవీస్‌లో గూడా హ్మ్. మంచి హైప్ అవ్వాలి అక్క. యెస్. ఫ్యాన్స్ మేము. యెస్. అండ్ మర్చిపోయినా. నీ సీరియల్ గురించి మాట్లాడడంలే. అబ్బా! సాయిరామ్ అంటున్నావా? నిజంగా అసలు ఆ సీన్స్ కొన్ని ఆమా! అంటే క్యారెక్టర్ ఏంటంటే చిన్నప్పుడే మిస్ అయిపోతుంది మదర్ దగ్గర నుంచి. యాహ్! ఇంకెవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. హ్మ్. బెగ్గింగ్‌కి వాడుకుంటారు. షిట్! ఓహ్! యాహ్! ఆ! అలాంటి సీన్స్ చేయాల్సొచ్చేది. సీరియల్ పేరేంటి? మిస్ అమ్మ. మిస్ అమ్మ. అక్కడే మిస్ అయిపోయినావు గదా! ఓహో! సీరియల్ పేరే మిస్ అమ్మ. మిస్ అమ్మ. ఓకే. గ్లిజరిన్ ఏసేవాళ్ళు కళ్ళల్లో. అయ్యా! అబ్బా! కానీ హ్మ్. మంచిగా ఐ ఐ ఐ ఎర్న్డ్ వెరీ వెల్ యెస్. త్రూ. బా నేర్చుకున్నావు యాక్టింగ్ అయితే. ఆ! యెస్. నేర్చుకున్నా, మంచిగా సంపాదించా. ఓహో! గుడ్. ఎందుకంటే డబ్బింగ్ నేనే, అన్నీ నేనే. ఆహా! సూపర్. మంచిగా మంత్లీ ఇంత అని వచ్చేది. ఓకే. ఏ ఏజ్‌లో అది మిస్ అమ్మ సీరియల్ చేసావు? ఐ వాస్ 7 ఇయర్స్ ఓల్డ్. నౌ ఆల్సో యూ ఆర్ 14, 15 కాబట్టి. అంతే గదా! ఐ యామ్ 18. సీరియస్ షోలో ఎలా వచ్చాను? యెస్. బట్ ఆ! యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ చేయడం? అంటే ఆ సీన్స్ అలాంటివి కాబట్టి నేనంత అంతే. ఎంజాయ్ చేయలేదు. హ్మ్. ఏడ్చేదాన్ని నాకొద్దు అని. గ్లిజరిన్‌లో అయిపోయినాయి ఒక 3 బకెట్స్ లైక్ బకెట్సా లేదంటే నిజంగా డ్రమ్సా? ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్ ఒక బాటిల్ ఏసేవాళ్ళు. అబ్బా! అమ్మ! నేను జేయలేను, వాళ్ళు క్విట్ అని 500 ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ జేసాక నేను క్విట్ అయిపోయా. చివరికి దొరికిందా అమ్మాయి ఆళ్ళమ్మకి? నేను జూడలే. నేను క్విట్టాక వేరే అమ్మాయి ఎళ్ళింది. నేనింకా ఓకే. సింగింగ్‌లో ఇంకా ఫుల్ టైమ్ ఫుల్ టైమ్. సింగింగ్‌లోకొచ్చేసా. ఎవరైనా లేడీస్ ఎవరైనా ఉంటే మిస్ అమ్మ సీరియల్ చూసుంటే, ఆ అమ్మాయి మిస్ అయిన అమ్మాయి ఇంక ఈ అమ్మాయి ఇక్కడ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దొరికిందా? దొరికే దొరకలేదా? ఉంటుందని నేననుకుంటున్నా. ఆ! హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఉంటదని. ఎండింగ్. దొరికితే ఒకసారి కామెంట్ చేయండి. వాట్ అబౌట్ సీరియల్? సీరియల్ గురించి నువ్వేం చెప్తావు? మరి నేనసలు చూసా జూడను. చూడవా? మమ్మీ? మా మమ్మీ ఒక్కటి హ్మ్. ఉంటది. కృష్ణ 'కృష్ణ ముకుంద మురారి' మా టీవీలోది. ఆహా! అదొక్కటి చూస్తుంటది. ఇంకా యాహ్! నాకైతే అస్సలు యాహ్! ఇంట్రెస్ట్. గ్రేట్. మీ ఓపిక. నాకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం. టు బి ఆనెస్ట్. అవునా? ఆ! ఏది మా చూస్తారు? మమ్మీతోని కూర్చొని కార్తీక దీపం అన్నీ ఓహ్! చూస్తానన్నమాట. చాలా నైస్. ఎంజాయ్ చేస్తా. చాలా మంచి డ్రామా బావుంటుంది. అహా! ఈరోజు షర్ట్ ఏసుకొనెళ్తే నెల రోజుల తర్వాత కూడా అదే షర్ట్ ఉంటది. సో, అంత బాగా ఇష్టం. అరే! ఎందుకురా? నేను డ్రామా వస్తే మాత్రం అలా నించొని చూస్తా మమ్మీ చూస్తుంటే. ఆ గొడవలన్నీ అయిపోయాక వెళ్ళిపోతా మళ్ళీ. నేను ఒకరోజు ఫుడ్ తింటున్నా. అక్కడ గొడవ పడుతున్నారు ఫుడ్ కోసం. ఆ! నెల తర్వాత తింటున్నా అక్కడ గొడవ పడుతున్నారు ఫుడ్ కోసం. అది నాకు అర్థం కాలేదు. మమ్మీ ఎప్పుడు ఎపిసోడ్ అంటే ఆ రోజు నెల అయిందిరా అదే గొడవ అక్కడే జరుగుతుందని. నెల నుంచి అక్కడ గొడవ. డ్రాగ్. బట్ అమేజింగ్. రాయడం చాలా సులువు అసలు. ఎఫర్ట్స్ పెడతారబ్బా యాహ్! సీరియల్స్‌లో. బట్ డే నైట్ షూట్ ఉంటది. మార్నింగ్ 6కెళ్తే చాలా ఈవినింగ్ నిజంగా యాక్టర్స్‌కి నిజంగా సెల్యూట్ చేయాలి. అప్రిషియేట్ చేయాలి చాలా. యాహ్! అండ్ నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్ట్రెస్ ఎవరు? ఆ! యాంకర్ ఎవరు? ఓకే. లాస్ట్ మనం వేసుకున్న థ్రెడ్స్ ఇద్దాం. ఓకే. ఆ! సో, హీరోలో నాకు ఫస్ట్ 'అల్లు అర్జున్' గారు చాలా ఇష్టం. హ్మ్. దెన్ ఓకే. నాని గారు. ఓకే. నాకు వీళ్ళిద్దరు చాలా ఇష్టం. యాక్ట్రెసెస్‌లో 'అనుష్క శెట్టి' హ్మ్. ఫ్రమ్ 'అరుంధతి' మాట. ఓకే. చాలా చాలా ఇష్టం. అది 'బాహుబలి' గదా? అంటే 'బాహుబలి' కూడా ఇష్టం. బట్ హ్మ్. నాకు 'అరుంధతి' నుంచి తను ఏమైతే ఫిల్మ్ చేసినా అన్నీ ఇష్టమే. యెస్. అందుకోసమే నువ్వు 'అరుంధతి' పాట పాడినావు.
యా ఆ మూవీ ఎన్నిసార్లు చూసుంటాను. చిన్నప్పుడు కానీ చాలా భయం వేసేది ఆ మూవీ నాకు. అవునా? ఇప్పుడు అంత లేదు కానీ ఐ స్టిల్ లవ్ దట్ మూవీ. యా యా సమంత కూడా ఇష్టం. సమంత గారు అంటే కూడా యా ఇష్టం. నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారు కాబట్టి అల్లు యా అర్జున్ గారి గురించి ఒక సాంగ్ పాడితే మామూలు కూడా వింటారు. షూర్. ఇంకోటి ఏంటంటే నా లైఫ్ లో ఫస్ట్ మూవీ అంటే అల్లు అర్జున్ సార్దే. ఆహా. హ్యాపీ మూవీ. ఓ మమ్మీ చెప్పే నేను క్లాప్స్ కొట్టేదానంట ప్రతి సీన్ కి. సో యా చాలా ఇష్టం. నేషనల్ అవార్డు విన్నర్ కూడా. యా, ఎలా అనిపించి చూసినప్పుడు మస్తు అనిపించినావు మంచిగా చాలా ఇష్టం. అండ్ యాక్టింగ్ అని డాన్స్ అని ఎవ్రీథింగ్. ఎప్పుడైనా చూసావా మాట్లాడావా? లేదు చూడలేదా? వేరే వాళ్ళని కలిసి బట్ అల్లు అర్జున్ సార్ ని ఐ హోప్ ఐ గెట్ ద ఛాన్స్. మేబీ ఒక 2 months లో వస్తుందేమో. 2 months వచ్చిన తర్వాత మాత్రం నాకే కాల్ చేసి చెప్పాలి. వస్తే ఫస్ట్ మీకే చెప్తా. యా యా షూర్. ఓకే నా ఫేవరెట్ సాంగ్ చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఇదేదో బాగుంది. సరే నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తుంటా, ఓకే వాళ్ళ పేర్లు చెప్పండి పడేయాలి. డన్. ఓకేనా? యా ఇది బాగుంది. ఈ గేమ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. జూనియర్ ఎన్టీఆర్. ఓకే ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో రామచరణ్ నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకే వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. నాని అన్న. నాని అన్న చమ్కీలా అంగిలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తులే కన్నెట్లా కొడుతుండేనే. పవన్ కళ్యాణ్. ఓకే పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్. గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డ వౌరా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటను విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా. ఏందది చెప్పంగానే టక్ టక్ వచ్చేస్తున్నాయి అన్ని పాటలు, హీరోల పాటలు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఐ లవ్ దెమ్ ఆల్ సీరియస్లీ. కానీ ఈ పేరు చెప్పకపోతే నా ఇంట్లో అన్నం కూడా పెట్టారు. ఏం పేరు? మహేష్ బాబు గారు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తెలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నీ గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కొన్ని ఫొటోస్ ఇన్స్టాలో చూస్తున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటో చూసాను. సో ఏంటి అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? దట్ వాస్ చిన్నప్పుడు నువ్వు చిన్నప్పుడు. సో అప్పుడు నన్ను చూసారు. ఉగాది సెలబ్రేషన్స్ చెన్నైలో అయింది. నేను అప్పుడు నాకు అరౌండ్ 6 years ఉంటాయి. సో అప్పుడు పాడాను కొన్ని శృతి నీవు గతి నీవు అని ఇలాంటి సాంగ్స్ పాడాక దగ్గరికి పిలిచి అసలు ఎలా ఈ ఏజ్ లో అలా పాడుతున్నావు అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అదే ఆ ఫోటో నేను ఆ ప్రొఫైల్ పిక్ కూడా. సో దాని తర్వాత చాలా ఇయర్స్ తర్వాత కేమ్ టు పాడుతా తీయగా గుర్తుపట్టారు. సో నన్ను తాతగారు అని పిలవమన్నారు. సార్ వద్దేం లేదు, నువ్వు తాతగారు అనే పిలువున్నాను అని చెప్పారు. సో తాతగారు అని పిలుస్తాను. పాడుతా తీగలో ఐ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ హిమ్. ఎస్పెషలీ లిరికల్. సార్ చాలా పర్టికులర్ ఉంటారు లిరికల్ విషయంలో. అండ్ ప్రతి ఎపిసోడ్ ఈ యొక్క కాంప్లిమెంట్ వచ్చారు నాకు. హౌ కెన్ యూ బీ సో పర్ఫెక్ట్ లైవ్ లో? ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. లైక్ ఇంత పిచ్ పర్ఫెక్ట్ లో పాడడం. నేను కూడా అలా పాడాలనుకున్నా, నాకు చెప్పు అని అనేవాళ్ళు. సో అంత మంచి కాంప్లిమెంట్ అయిన దగ్గర నుంచి రావడం ఇస్ అ బిగ్ థింగ్. అండ్ వి ఆల్ మిస్ హిమ్ అ లాట్. హీఈస్ డెఫినెట్లీ అవర్ ఫేవరెట్. ఎప్పటికీ ఉండిపోతారు హార్ట్ లో. ఎనీ మంచి మెమొరీ ఏదైనా బాలగారితో? యా యాక్చువల్లీ సెమీఫైనల్స్ లో ఒక సాంగ్ కి నాకు రిహార్సల్ అవ్వలేదు, బట్ డైరెక్ట్ పాడాల్సి వచ్చింది స్టేజ్ మీద. అండ్ అది ఆయనకు తెలీదు ఇలా రిహార్సల్ అవ్వలేదు అని.
అయితే నేను పాడాక ఏదో కన్‌ఫ్యూజన్స్ వచ్చాయి నాకు మ్యూజిక్‌కి. ఆయనకు వెంటనే అర్థమైపోయింది. అవ్వలేదేమో అందుకే ఇలా కన్‌ఫ్యూజన్స్ వస్తున్నాయని. కానీ నేను చెప్పట్లేదు. భయపడ్డా నేను. ఇలా చెప్తే బాగుండదేమో రిహార్సల్ అవ్వలేదు అని. ఆయన వెంటనే రియలైజ్ అయ్యారు. అయ్యి నాతో చెప్పారు. "నువ్వు కామ్ ఉండు. ఐ నో వాట్ హ్యాపెండ్. నేను అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ టాక్. నాకైతే అర్థమైపోయింది పాపం నీకు రిహార్సల్ అవ్వలేదని. నువ్వు అలా బుద్ధుడిలాగా ఉంటే ఎలాగా? నువ్వు మాట్లాడాలి" అని ఇలా చెప్పారు. సో, ఐ ఫెల్ట్ రియల్లీ కనెక్టెడ్ టు హిమ్. నేను చెప్పకపోయినా నన్ను అర్థం చేసుకున్నారు అని. గ్రేట్. సో, చాలా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మంచి మంచి టిప్స్ వస్తుంటాయి. యాహ్! సో, ఎవరి దగ్గర నుంచి మంచి టిప్ వచ్చింది నీకు? ఫ్రమ్ జానకి అమ్మ. ఏం చెప్పారు? సో, యాజ్ ఎవ్రీబడీ నో నేను చాలా క్లోజ్ ఉంటా అమ్మమ్మతో. అమ్మమ్మ అని పిలుస్తా. అయితే నాకు ఆవిడ కొన్ని బ్రీతింగ్ టిప్స్ ఇచ్చారు. ఓకే. లైక్ పాడే ముందు లోపల ఓం అని అనుకోమని. బ్రీతింగ్ ఇంకా కెపాసిటీ పెరుగుతుంది. ఇంకా వాయిస్ వార్మప్ అవుతుంది అని. ఇలాంటివి చెప్పారు. ప్లస్ కొన్ని హిందీ సాంగ్స్ కూడా ఆవిడే నేర్పించారు నాకు. ఆవిడకి చాలా ఇష్టం హిందీ సాంగ్స్ అంటే. సో, అలా నేర్పించారు. చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర నుంచి. సో, ఎప్పుడైనా మెమరీ ఉందా ఆఫ్ ద కెమెరా? యాహ్! ఇవన్నీ ఆఫ్ ద కెమెరానే. యాక్చువల్లీ ఎవరికి తెలీదు ఇవన్నీ. సో, ఇలా చాలా ఫన్ మ్యూజిక్ అండ్ ఇద్దరం పాడుకుంటూ ఉంటాము. చాలా ఫన్ ఉంటుంది. యాహ్! సో, ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే ఎవరంటారు ఇప్పుడు లేటెస్ట్‌గా? శ్రేయా ఘోషాల్ మ్యామ్. యాహ్! నాకు చాలా ఇష్టం. ఆవిడ ఇంటర్వ్యూస్ గాని అన్నీ చూస్తుంటాను. ఆవిడ ప్రాక్టీస్ చాలా చేసేవాళ్ళంట. 18 అవర్స్ అలా చేసేవాళ్ళంట. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో, ఐ ఫైండ్ హర్ వెరీ ఇన్స్పైరింగ్. అన్ని జానర్స్ పాడతారు. అంతా చాలా పర్ఫెక్ట్ అసలు. సో, ఐ వాంట్ టు బీ లైక్ హర్. మా కోసం శ్రేయా ఘోషాల్ గారి కోసం ఒక సాంగ్, మేడం సాంగ్. యాహ్! ప్రేమించే ప్రేమవా పూరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా హోరించే ఊహవా. ఇలా ఇంటూ నవ్వుతుంది. డాడీ దగ్గర నుంచి ఏమైనా వస్తాయి కాంప్లిమెంట్స్ కానీ ఏదైనా? డాడీ దగ్గర నుంచా? లేదు. నేను ఎంత చేసినా కూడా ఓకే ఇదే ఓకే అనే రియాక్షన్ ఒకటే వస్తుంది, ఇంకేం రాదు. లేదు, నీకు నువ్వు ఎట్లా తిరగంగానే తిరుమల డాన్స్ వేస్తానేమో డాడీ. ఏమో మరి, బట్ నా దగ్గర అయితే నన్ను ఎప్పుడు ఇలా పొగడ్డం కానీ అప్రిషియేట్ చేయడం ఏం లేదు. అంటారు కదా పెద్దలు, పొగడితే కొమ్మలో చేస్తాను అంటారేమో కానీ, బట్ డాడీ మాత్రం వెళ్ళినప్పుడు నా కూతురు అని చెప్పేసి ఐ హోప్, బట్ నా దగ్గర అయితే ఏం లేదు. ఉంటుంది. మమ్మీ ఆఫ్ కోర్స్ చాలా ఎంకరేజ్, చాలా షీఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇప్పటి వరకు చేసిందంటే హోల్ డేలో అంటే హోల్ మొత్తం దిస్ ఇస్ ద బెస్ట్ డే అన్న డే అంటే ఏమని చెప్తావు? దిస్ ఇస్ ద బెస్ట్ డే అంటే లైఫ్ లో మొత్తం 2016లో May 1st. ఎందుకు అంటే ఆ రోజే 3 లెజెండ్స్ ని కలిసా ఒకటే రోజు. ఇళయరాజా సార్, విద్యాసాగర్ సార్, బాలమురళీ కృష్ణ గారు. కరెక్ట్ 2 months బిఫోర్ హిస్ డెత్ ఒకటే రోజు ముగ్గురిని కలిసా. సో ఫర్ ఎవర్ గుర్తుండిపోతుంది. డేట్ కూడా అందుకే గుర్తుంది నాకు. సో దట్ ఈస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. నార్మల్గా వెళ్ళి మీట్ అయ్యి మాట్లాడావా లేదంటే ఇలా ఇళయరాజా సార్ కలిసాను, ఆయన ముందు పాడాను. అలానే ఇద్దరు వేరే విద్యాసాగర్ సార్ ఇంకా బాలమురళీ కృష్ణ సార్ కూడా. చాలా మంచి కామెంట్స్ వచ్చాయి వాళ్ళ దగ్గర నుంచి. సో బెస్ట్ డే. సింగర్, మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఈ రెండులో ఆఫ్ కోర్స్ ఫస్ట్ సింగరే, ప్లేబ్యాక్ సింగర్. అంటే ఐ వాంట్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎల్స్. లైక్ వాయిస్ డిఫరెంట్ ఉండాలి, తన స్టైల్ డిఫరెంట్ అని అందరు చెప్పాలి. ఐ వాంట్ టు బి యూనిక్ అంతే. అండ్ షణ్ముఖ ప్రియ లైక్ యు నో మన ద వాయిస్ లో మేము ఇద్దరం పార్టిసిపేట్ చేసాం కలిసే. షీ ఇస్ డెఫినెట్లీ అమేజింగ్. నువ్వు నార్త్ సైడ్, తమిళ సైడ్ వచ్చావు, నార్త్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు? ద వాయిస్ లో బాడా వాయిస్ ఫైనలిస్ట్ 2015లో. మళ్ళీ ఫ్యూచర్ లో వెళ్ళాలి అని ఉంది ఇండియన్ ఐడల్. కంపల్సరీ. రేవంత్ అన్న కొట్టాడు, రేవంత్ అన్న ఇన్స్పైరింగ్. వాళ్ళు వెళ్ళి నన్ను ఇంకా ఇన్స్పైర్ చేశారు. నువ్వు కూడా వెళ్ళి కొట్టేసేస్తే ఐ హోప్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. డెఫినెట్గా.
థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్, చాలా ఫన్ అండి. ఇప్పుడు ఇంకోసారి చెప్పు ఒకసారి. చాలా ఎంజాయ్ చేసా ఇంటర్వ్యూని. ఇంకా చాలా బాగా అవుట్ గోయింగ్ గా మాట్లాడుతున్నారు అన్న. యా మస్తు చిల్ ఉన్నాం. మస్తు. బట్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలానే గెలుస్తూ ఉండాలి, థ్యాంక్ యూ అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. వాట్ థ్యాంక్ యూ ఎవర్ డాగ్ షెల్టర్ అని చెప్పేసి అంటున్నావు, ఆ Yeah. షెల్టర్ వెరీ సూన్ నీకు రావాలి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. యా, కదా మనం ముచ్చట. మళ్ళీ ఒక మంచి రోజు మళ్ళీ కలుద్దాం. టాటా.